హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి భద్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈసారి ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరంలో ముందుగా మన మేషరాశికి ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మనకి 4 మేజర్ ప్లానెట్స్ గురువు, శని, రాహుకేతువులు. గురుగ్రహం జూన్ 1, 2026 వరకు మిథున రాశిలో, జూన్ 2, 2026 నుంచి కర్కాటక రాశిలోకి గురుగ్రహం ప్రవేశిస్తుంది. ఈ గురుగ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి జూన్ 2 తర్వాత ట్రాన్సిట్ స్టార్ట్ అవబోతుంది అన్నమాట. మేషరాశికి గురుగ్రహం అత్యంత యోగకారకమైన గ్రహం, చాలా హైలీ బెనిఫిషియల్ ప్లానెట్. మేషరాశికి గురువు భాగ్య వ్యయాధిపతి. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు కర్కాటక రాశి 4th హౌస్లోకి ప్రవేశిస్తున్నారనమాట జూన్ 2 నుంచి. కర్కాటక రాశి గురువుకి ఉచ్చస్థితి. మేషరాశి వాళ్ళకి జూన్ 2 నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే 4th హౌస్లో గురువు చాలా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తారనమాట. మెయిన్గా ఎవరైతే ఇల్లు కొందామని వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఇల్లు కొంటారు. ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి, ఇంటి కోసం ఇల్లు కొందామని ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ టైం పీరియడ్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు జూన్ 2 తర్వాత నుంచి ఇల్లు కొంటారు. ఎవరైతే కొత్త ఇల్లు కొనడానికి ట్రై చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైన, అంటే కొంచెం పాజిటివ్ రిజల్ట్సే వస్తాయన్నమాట. ఈ జూన్ 2 వరకు ఇంటి విషయాల్లో ఏమైనా చిన్న చికాకులు కానీ, చిన్న మనస్పర్ధలు కానీ ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. జూన్ 2 నుంచి ఎప్పుడైతే గురుగ్రహం కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా, ఇంటి యొక్క వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీకు ఇంతకుముందు ఏమైనా డిస్టర్బెన్సెస్ కానీ, చిన్న చికాకులు ఉన్నా, అంటే ఇంట్లో వ్యక్తులు, మన లైఫ్ పార్ట్నర్ కానీ, చిల్డ్రన్ కానీ, రిలేటివ్స్ కానీ, ఏమైనా చిన్న ఇష్యూస్ ఉన్నా అవన్నీ సార్ట్అవుట్ అయిపోయి చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా ఉండడానికి ఈ టైం అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ టైంలో అలా ఉంటారు మీరు. అదేవిధంగా రియల్ ఎస్టేట్. ఏదైనా మీరు కనుక రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉంటే కనుక ఏమైనా ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, ఆ లిటిగేషన్స్లో, అంటే ఏమైనా కోర్ట్ కేసు నడుస్తున్నా, ఏమైనా ల్యాండ్ డిస్ప్యూట్స్లో ఉన్నా ఆ జడ్జిమెంట్ మీకు ఫేవర్గా మీకు అనుకూలంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఉంటే కనుక వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఈ ఇయర్ ఉంటుందన్నమాట. అన్ని అంటే ఎట్లాంటి డిస్ప్యూట్స్ ఉన్నా అవి కొంచెం రిజాల్వ్ అయ్యి కొంచెం పాజిటివ్గా మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే జాబ్, కెరీర్. ఇంతకాలం ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైనా, కొంచెం కెరీర్ ఆపర్చునిటీ, కెరీర్ గ్రోత్ వెయిట్ చేసే వాళ్ళకి ఇది రైట్ టైం. ఎప్పుడైతే జూన్ 2, 2026 నుంచి గురువు కర్కాటకంలోకి వస్తారో అప్పటి నుంచి కెరీర్ గ్రోత్, కెరీర్ ప్రమోషన్స్ కానీ, కెరీర్ గ్రోత్ కానీ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది కరెక్ట్ టైం. మీరు ఇంకా కొంచెం ఎఫర్ట్స్ పెడితే కనుక మీకు మంచి ఆపర్చునిటీస్ రావడం కానీ, మీకు మంచి కెరీర్ గ్రోత్ రావడం కానీ పాసిబిలిటీ ఉంటుందన్నమాట. కెరీర్ పరంగా కూడా ఈ రాశి వాళ్ళకి ఈ ఇయర్ అద్భుతంగా ఉంది. మెయిన్గా ఇంటి విషయాల్లో
రియల్ ఎస్టేట్ విషయంలో అయినా, కెరీర్ గ్రోత్ అయినా ఈ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. జూన్ 2 నుంచి చాలా చాలా బెనిఫిషియల్‌గా ఉంటుంది. సో ఇది గురుగ్రహం. సో శనిగ్రహం మేషరాశికి ఈ ఇయర్ ట్రాన్సిట్‌లో చేంజ్ ఏమీ లేదు. సో వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎట్లాగా ఉందో ఈ ఇయర్ కూడా శని యొక్క ట్రాన్సిట్ 12th హౌస్‌లోకి ఉందన్నమాట. సో వీళ్ళు ఇప్పుడు ప్రెజెంట్‌గా ఏలినాటి శని టైంలో ఉన్నారు వీళ్ళు. సో మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది. సో అంటే ఈ టైంలో ఎట్లా అంటే మేషరాశి వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అంటే అన్నెసరీ ఖర్చులు కానీ, అన్నెసరీ ఎక్స్‌పెండిచర్స్ అవన్నీ తగ్గించుకొని కొంచెం యూస్‌ఫుల్ అయిన వాటికి ప్లాన్ చేసి స్పెండ్ చేస్తే అది బెటర్‌గా ఉంటుంది. అంటే అన్నెసరీగా ఖర్చు పెడితే అది మళ్ళీ మీకు బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మంచిగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ మీరు ముందుకెళ్తే కనుక మీకు శని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా పెద్ద ఎక్కువగా ఏమీ ఉండవు. ఎందుకంటే ఈ ఈ ఈ ఇయర్ మేషరాశి వాళ్ళకి గురుబలం బాగుంది. సో గురుబలం బాగుండడం బట్టి సో ఏలినాటి శని వల్ల వచ్చే ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు కూడా అవి అబ్స్టకల్స్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్తారు మీరు అది. సో మీకు వీలుంటే కనుక దగ్గరలో ఏమైనా శివాలయం ఉంటే కనుక అక్కడ శివుడికి అభిషేకం చేయించడము, లేకపోతే ఎవ్రీ మండే శివాలయంకి వెళ్ళి శివుడి దర్శనం చేసుకోవడం చేస్తే కనుక ఏలినాటి శని యొక్క ఇంపాక్ట్ కూడా మీకు తగ్గుతుంది. సో ఇది శని యొక్క ట్రాన్సిట్ మేషరాశికి ఈ ఇయర్. సో మిగిలింది రాహు కేతువు. సో రాహుకేతువులు డిసెంబర్ 5, 2026. సో కేతు గ్రహం డిసెంబర్ 5, 2026 వరకు సింహరాశిలో, రాహు కుంభరాశిలోను, డిసెంబర్ 6, 2026 నుంచి కేతు కర్కాటక రాశిలోను, రాహు మకర రాశిలోనే ట్రాన్స్ఫర్ అవుతారన్నమాట. సో వీళ్ళు కూడా రాహుకేతువులు ఈ ఇయర్ హౌస్ చేంజ్ అవుతున్నారు. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే మీరు ఈ ఇయర్ అంటే ఇంటి విషయాల్లో అంటే డిసెంబర్ నుంచి ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్ డిసెంబర్ నుంచి కొంచెం ఇంటి విషయాల్లో కొంచెం తక్కువ ఫోకస్ పెట్టి కెరీర్ పరంగా అంటే వృత్తిపరంగా అక్కడ ఫోకస్ని ఎక్కువగా షిఫ్ట్ అవుతుంది. మీ ఫోకస్ అన్నది కెరీర్కి బాగా షిఫ్ట్ అవుతుంది అన్నమాట. అంటే అక్కడ కొంచెం కష్టపడడం కానీ, మెయిన్గా అక్కడ మన యొక్క ఎనర్జీ కానీ, మన టైం అంతా అక్కడ స్పెండ్ చేయడం అనేది ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఒక కెరీర్ ఆపర్చునిటీ వచ్చి ఒక ప్రమోషన్ వస్తే కనుక మీకు ఆబ్వియస్లీ కొంచెం వర్క్ పెరుగుతుంది. అంటే కొత్త జాబ్ చేస్తున్నా కానీ ఆ ప్రమోషన్ కానీ కొంచెం వర్క్ పెరుగుతుంది అండ్ అక్కడ మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా మీరు ప్రొఫెషన్లో ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే మోర్ దాన్ ఇంటి విషయాల్లో కన్నా కెరీర్ పరంగా మీ ఫోకస్ ఎక్కువ అక్కడ ఉంటుంది. బికాస్ ఆఫ్ ది రాహుకేతు ట్రాన్సిట్ వల్ల. సో ఇది కూడా పాజిటివే. కెరీర్లో టైం వేస్ట్ చేయడం అంటే కెరీర్ పరంగా మనం టైం ఇన్వెస్ట్ చేయడం అనేది కూడా పాజిటివే. సో ఓవరాల్గా మేషరాశికి ఈ సంవత్సరం గురుగ్రహం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. సో గురుబలం బాగుంది. సో ఖచ్చితంగా మీరు ఇల్లు కొంటారు. కొత్త ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు కొంటారు. ఇంటి కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇదొక మంచి టైం పీరియడ్. సో డెఫినెట్గా మీరు ఇల్లు కొనడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఇది నాకు తెలిసినంత వరకు మేషరాశి గురించి. మనం మళ్ళీ ఇంకో రాశితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.